ఐపీఎల్ 2026 ఫైనల్స్ టైం అయితే వచ్చేసింది. ఈ మ్యాచ్ ఆర్సీబీ మరియు గుజరాత్ టైటన్స్ మధ్యలో ఈరోజు ఆడబోతున్నారు. వీళ్ళిద్దరు క్వాలిఫైర్లు ఇప్పటిదాకా ఒకసారి ఆడారు. అది మొన్న జరిగిన క్వాలిఫైర్ 1లో అయితే అది ఆర్సీబీ గెలిచింది. అండ్ ఇంకో విషయానికి వచ్చేస్తే ఈ మ్యాచ్ నరేంద్ర మోడీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆడబోతున్నారు. ఇది గుజరాత్ టైటన్స్ కి హోమ్ గ్రౌండ్. ఈ సీజన్ ఇక్కడ 7 మ్యాచ్లు ఆడగా జీటీ 5 మ్యాచ్లు గెలవటం పెద్ద ప్లస్ పాయింట్ గా ఉండబోతుంది జీటీకి. అండ్ జీటీ విషయానికి వచ్చేస్తే టాప్ 3 అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు. మిడిల్ ఆర్డర్ లో కొంచెం వాషింగ్టన్ సుందర్ని మినహాయిస్తే కనుక కొంచెం బ్యాటింగ్ లోపం అనేది ఉంది, కానీ బౌలింగ్ అద్భుతంగా ఉన్నారు. మిడిల్ ఓవర్స్ లో జేసన్ హోల్డర్ వికెట్ కానీ, మొహమ్మద్ సిరాజ్ కానీ, రబాడా, ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతమైన బౌలింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది. ఇంకా ఆర్సీబీ విషయానికి వచ్చేస్తే ఫిల్ సాల్ట్ అవైలబిలిటీ అనేది ఇంకా డౌట్ ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ ఈ రోజు కూడా వెంకటేష్ అయ్యర్ మరియు విరాట్ కోహ్లీ అయితే ఓపెనింగ్ చేస్తారు. ఇంకా ఆర్సీబీ ఎక్సెప్ట్ జితేష్ శర్మ అందరూ మామూలుగా కాదు, మెంటల్ మాస్ ఫామ్ లో అయితే ఉన్నారు. బౌలింగ్, బ్యాటింగ్ అన్ని ఎరగదీసేస్తున్నారు. మీరేమంటారు? ఆర్సీబీ బ్యాక్ టు బ్యాక్ 2 ఐపీఎల్ కప్ స్లిప్ చేస్తుందా? 2022 తర్వాత ఇప్పటిదాకా ఉన్న వాళ్ళ టైటిల్ దాహాన్ని జీటీ తీసుకుంటున్నా. మీ ఫేవరెట్ టీం ఏదో కామెంట్ చేయండి.